ఈ ఇయర్ 2026 బడ్జెట్ ఫిబ్రవరి 1 సండే రోజు అనౌన్స్ అవ్వబోతోంది. అండ్ ట్రేడర్స్ కి మోస్ట్ ఇంట్రెస్టింగ్ డే అవ్వబోతోంది. ఎందుకు అనంటే సండే అయినప్పటికీ కూడా మార్కెట్స్ అనేవి ఓపెన్ ఉండబోతున్నాయి. అండ్ ఇంత హిస్టారిక్ ఈవెంట్ రోజు చాలా న్యూస్ ఫ్లో అవుతూ ఉంటుంది. మార్కెట్ లో చాలా వాలటిలిటీ ఉంటుంది. సో ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో బడ్జెట్ అనే ఒక రోజు కోసం, బడ్జెట్ అనే ఈవెంట్ డే కోసం వెయిట్ అనేది చేస్తుంటారు. ఎందుకంటే హీరో జీరో ట్రేడ్స్ అవ్వచ్చు, 2021 లో నిర్మలా సీతారామన్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో సింగిల్ డే రోజు 4.5% మూవ్మెంట్ ఇచ్చిందో, ₹1,00,000 పెట్టిన వాళ్ళకు కూడా కోట్లలో డబ్బులు సంపాదించుకున్నారు. అండ్ ఇలాంటి అవకాశాలు మనకి బడ్జెట్ ఈ రోజు వస్తాయి. కాబట్టి ట్రేడర్స్ అందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. అండ్ దానికి అకార్డింగ్ గా పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరైతే బిగినర్స్ ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారో వీళ్ళందరికీ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు, ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, వాళ్ళు బడ్జెట్ డే రోజు ఏం స్ట్రాటజీస్ ని డిప్లాయ్ చేస్తారు, వాళ్ళు మార్కెట్ నుంచి ఎలా ప్రాఫిట్ సంపాదిస్తారని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. సో దాని గురించి మనం ఏం చేద్దామనంటే, ఫస్ట్ హిస్టారికల్ గా బడ్జెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, బడ్జెట్ డే రోజు వాలిటిలిటీ ఎలా ఉంటుంది, అండ్ బడ్జెట్ డే రోజు యాక్చువల్ గా మనం ట్రేడ్ చేసే డబ్బులు వస్తాయా రావా అని చెప్పి హిస్టారికల్ గా ఫస్ట్ మనం కొంచెం అనాలిసిస్ చేసుకుందాము. దాని తర్వాత మీరు యాజ్ అ ట్రేడర్ గా బడ్జెట్ రోజు ట్రేడ్ చేస్తుంటే ఎన్ని విధాలుగా ట్రేడ్ చేయొచ్చు, దాంట్లో ఏవి వర్కౌట్ అవుతాయి, ఏవి వర్కౌట్ అవ్వవు, ఒకవేళ వర్కౌట్ అవ్వని విధంగా మీరు చేస్తుంటే దాన్ని వర్కౌట్ చేసుకునేలాగా ఏం చేయొచ్చు, ఇలాంటివన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. ఎవరైతే మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చేసారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే, నా పేరు నిహాల్, నేను స్టాక్ మార్కెట్ లో ఒక ఫుల్ టైం ఆప్షన్స్ ట్రేడర్ ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్ నేమో ఎడిట్ చేసింది బషీర్. సో ఇంకా మొదలు పెట్టేద్దామా. సో మీ అందరి కోసము లాస్ట్ 15 ఇయర్స్ గా బడ్జెట్ రోజు ఎలాంటి మూవ్మెంట్ జరిగింది, అండ్ ఆ రోజు యాక్చువల్ గా ఎవరైనా ప్రాఫిట్ సంపాదించుకోగలిగారా, అది ఒకసారి మనం హిస్టారికల్ గా అనలైజ్ అనేది చేసుకొని చూద్దాం. సో ఇప్పుడు దాంట్లో మీరు చార్ట్ లో చూడొచ్చు, 2010 లో 1.29% పాజిటివ్ గా బడ్జెట్ డే రోజు మూవ్మెంట్ అనేది ఇచ్చింది. అగైన్ ఇక్కడ మనము క్లోజింగ్ టు క్లోజింగ్ బేసిస్ లో మనం చూస్తున్నాము. అంటే ఫిబ్రవరి 1 బడ్జెట్ ఉంటుంది కదా. సో జనవరి 31 ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉంటుందో అక్కడి నుంచి ఫిబ్రవరి 1 మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది కదా. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే డైలీ చేంజ్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ మీరు మొత్తం గ్రాఫ్ అంతా చూసుకుంటే 2010 లో 1.29%, 2011 లో పాజిటివ్ గా 0.56%, 2012 లో నెగటివ్ 1.16%, 2013 లో నెగటివ్ 1.8%, ఇలా 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 మీరు మొత్తం చూసుకుంటే అప్ టు 2023, 24, 25 వరకు మీకు డేటా మొత్తం ఉంది. సో ఇక్కడ మేజర్ గా ఎప్పుడెప్పుడు మనకి మేజర్ పెద్ద పెద్ద మూవ్మెంట్స్ వచ్చాయి అని మనం చూసుకుంటే, దాంట్లో మనం ఎనీథింగ్ అబౌవ్ 2% ని నేను చాలా పెద్ద మూవ్ అని నమ్ముతాను. సో 2% కంటే మూవ్మెంట్ ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి చూద్దాం. సో 2% ఎప్పుడు వచ్చింది, మనం 2010 నుంచి చూసుకుంటే ఓన్లీ 2 సార్లు వచ్చింది. ఒకటి 2020లో 2.51% మార్కెట్ క్రాష్ అయింది, పడింది. అండ్ ఇంకొకటి 2021లో 4.74% షూట్ అయింది. దాన్ని మనము నిర్మలా సీతారామన్ క్యాండిల్ అని కూడా పిలుచుకుంటుంటాము. అండ్ ఈ 2 ఇయర్స్ తప్పించి మీరు త్రూ అవుట్ 10, 15, 16 ఇయర్స్ మీరు డేటా కనుక చూసుకుంటుంటే ఎప్పుడు కూడా 2% మూమెంట్ కూడా బడ్జెట్ ఇవ్వలేదు, అంటే క్లోజింగ్ టు క్లోజింగ్ బేసిస్ తో. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, బడ్జెట్ రోజు హ్యూజ్ ర్యాలీస్ వచ్చేస్తాయి. బడ్జెట్ రోజు మనం ఏదో అవుట్ ఆఫ్ ద మనీ ఒక 500 పాయింట్స్, 1000 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కొని పెట్టుకుంటే చాలు మనం ప్రాఫిట్ చేసుకుంటాము అన్నదానికి హిస్టారికల్ గా మనకి ఎలాంటి సిగ్నిఫికెన్స్, హిస్టారికల్ గా మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. కానీ దీంట్లోనే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్నది క్లోజింగ్ టు క్లోజింగ్ బేసిస్ లో మనం చూస్తున్నాము. కానీ ఇంట్రాడేలో మూవ్మెంట్ ఎక్కువ ఉండొచ్చు కదా. అంటే ఒక 2-3% పైకి వెళ్ళొచ్చు, 3-4% కింద పడచ్చు, మళ్ళీ ఒక 1% పైకి వెళ్ళి ఫ్లాట్ గా క్లోజింగ్ ఇవ్వచ్చు. అలాంటి కేసెస్ లో ఇంట్రాడే వాలిటిలిటీని ట్రేడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా. సో అలాంటి కేసులో మనం ప్రీవియస్ గా హిస్టారికల్ డేటా మనం చూసుకుంటే 2010 నుంచి 2025-20 లాస్ట్ ఇయర్ వరకు మనం చూసుకుంటే యావరేజ్ గా 2.7% ఇంట్రాడే మూవ్మెంట్ వచ్చింది మనకి. అంటే ఏంటి, ఇంట్రాడేలో 2.71% పైకి కిందకి అటు ఇటు జిగ్జాగ్ వాలిటిలిటీ మనకి అంత ఉంటుంది అని చెప్పి మనకి డైలీ వాలిటిలిటీలో కనిపిస్తుంది. సో ఎవరైతే నిజంగా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే నిజంగా వాలిటిలిటీని క్యాప్చర్ చేసుకోగలుగుతారో, అగైన్ వాలిటిలిటీని క్యాప్చర్ చేయడం కూడా అంత సింపుల్ కాదు. ఎందుకంటే ఐవీస్ ఎక్స్పాండ్ అవుతాయి, విక్స్ ఎక్కువ ఉంటుంది. సో అవి క్రాష్ అవుతే దాన్ని తట్టుకునేటట్టు ఉండాలి. సో ఇలా రకరకాల నువాన్సెస్, మొత్తం ఆప్షన్ గ్రీక్స్ అన్ని కూడా మీకు స్ట్రాంగ్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఆ ఇంట్రాడే వాలిటిలిటీని ట్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే
సింగిల్ డే వన్ సైడ్ మూమెంటంలో మనం ప్రాఫిట్ చేసుకుంటామని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది పెద్ద ఇంట్రెస్టింగ్గా లేదు, వాళ్ళకి ఎక్కువ యూజ్ లేదని అర్థమైంది. కానీ ఒకవేళ ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేస్తున్నారు, ఇంట్రాడే వాలటిలిటీతో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే మీకు ఆపర్చునిటీ ఉంది అని చెప్పి కూడా మనకి హిస్టారికల్ డేటా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఏమేం చేస్తారో, ఏవేవి వర్కౌట్ అవ్వచ్చు, ఏవేవి వర్కౌట్ కావో అవి డిస్కస్ చేసుకుందాం. అన్నిటికంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అందరూ చేసేది ఏంటి బడ్జెట్ డే రోజు అంటే హీరో జీరో ట్రేడ్స్ తీసుకోవడం. అంటే ఏంటి, నేను ఎక్కడో ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్, ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్ తీసుకుంటాను అండ్ అది వర్కౌట్ అయితే ₹5 ₹10 ఉండే ప్రీమియం నేను కొంటాను. అది 100 200 500 1000 5000 అయిపోతుంది. నేను పెట్టే 10,000 లక్ష అయిపోతుంది, లక్ష పెడితే ₹1,00,00,000 అయిపోతుంది అని చెప్పి మనం ట్విట్టర్లో అక్కడిక్కడ స్క్రీన్ షాట్లు కూడా మనం చాలా చూసే ఉంటాము. సో వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బడ్జెట్ డే రోజు మనం ఎంతైతే కోల్పోగలుగుతామో దానికంటే ఎక్కువ ఓవర్ లెవరేజ్ తీసుకొని అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్లో వాళ్ళు బై చేసుకొని అలా నష్టపోతూ ఉంటారు. సో మీరు ఎప్పుడు యాజ్ అ బిగినర్గా బడ్జెట్ అనేది ఒక ఈవెంట్ డే, ఆ రోజు వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఇందాక మనం చూసినట్టు యావరేజ్గా 2.5% ఇంట్రాడే మూవ్మెంట్ వచ్చినప్పటికీ కూడా అది వాలటైల్గా ఉంటుంది. ఎప్పుడో నిర్మలా సీతారామన్ లాంటి క్యాండిల్ ఒక్క క్యాండిల్ వచ్చింది అంతే, మల్టిపుల్ టైమ్స్ రాలేదు. సో అంటే ఏంటి, డైరెక్షనల్ మూవ్మెంట్ బడ్జెట్ డే రోజు చాలా రేర్ ఇన్స్టెన్సెస్. సో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చిన్న చిన్న స్కాల్పింగ్ లాంటి ట్రేడ్లో లేకపోతే చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేసుకునే లాంటి ట్రేడ్స్ తీసుకోవాలి. కానీ వన్ సైడ్ నాకు స్ట్రాంగ్ మూమెంట్ వచ్చేస్తుంది, దాని మీద నేను నా ఆస్తి మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడతాను అని అలాంటి తప్పులు ఎప్పుడూ చేయకండి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడూ చేయరు. బడ్జెట్ అనే ఈవెంట్ కోసము వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తంలో ఒక 1% ఏదైతే క్యాపిటల్ ఉంటుందో లాస్ లాగా దాన్ని వాళ్ళు కేటాయించుకొని బడ్జెట్ రోజు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, బడ్జెట్ రోజు ప్యూర్ గ్యాంబుల్ చేస్తారు. అప్పుడు వాళ్ళు వస్తే వచ్చింది పోతే పోయింది అని ఉంటారు. కానీ ఏ ప్రొఫెషనల్ కూడా బడ్జెటే నా లైఫ్ టైం ఈవెంట్, ఇవాళ ట్రేడ్ చేస్తేనే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని ఎవరు చేయరు. కాబట్టి మీరు కూడా దయచేసి అది చేయకండి. తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్ ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ద మనీ కాదు కానీ ఎట్ ద మనీ ఆప్షన్స్ ని బై చేయడానికి అనేది ట్రై చేస్తుంటారు. లేదా ఇంకా డేంజర్ ఫ్యూచర్ లాట్స్ ని బై సెల్ చేస్తుంటారు. ఎందుకంటే బడ్జెట్ రోజు ఐవి హైగా ఉంటుంది, లేకపోతే మనకి ప్రీమియమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కాబట్టి నేను ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తాను, మంచి వన్ సైడ్ మూమెంటం వస్తే బాగుంటుంది అని చెప్పి ఫ్యూచర్ లాట్స్ ని బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేస్తుంటారు. లేదంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కూడా బై చేస్తుంటారు. అండ్ ఈ రెండు కూడా చాలా చాలా రిస్కీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అనంటే ఇప్పుడు ఫ్యూచర్స్ మీరు తీసుకున్నారనుకోండి, సడన్గా మార్కెట్ మీరు ఫ్యూచర్ని బై చేశారు, మార్కెట్ పైకి వెళ్తుందని, సడన్గా మార్కెట్ కిందకు వచ్చింది అనుకోండి, ఫ్యూచర్లో వచ్చే లాస్ మీరు తట్టుకోలేరు. ఇంకా ఆప్షన్ బయింగ్ చేస్తేనా మీరు ఎంతైతే క్యాపిటల్ పెట్టారో అంతే పోగొట్టుకుంటారు. కానీ ఫ్యూచర్లో కనుక దిగారనుకోండి, సింగిల్ లాట్ మీద కూడా 1,00,000 2,00,000 3,00,000 లాసులు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి అది చాలా రిస్కీ. సెకండ్ది ఆప్షన్ బయింగే చేస్తున్నారు అనేసి అనుకుందాం. ఆ రోజు కూడా ఇప్పుడు మన బడ్జెట్ అనేది ఏంటి, ఒక ఈవెంటే. ఆ రోజు ఏముంటుంది, మార్కెట్ ఎట్టైనా పోవచ్చు కదా, పైకి రావచ్చు కిందకి రావచ్చు ఏదైనా వెళ్ళచ్చు. అన్సర్టనిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు ప్రీమియమ్స్ని ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో మీకు నార్మల్గా ఎట్ ద మనీ ఆప్షన్ మేబీ ఒక ₹50 ₹60 ₹70 దొరుకుతుంది అనుకోండి, బడ్జెట్ రోజు సేమ్ ఎట్ ద మనీ ఆప్షనే మీకు ₹150-200 ఉంటుంది. సో అప్పుడు మీకు ఏంటి, మీకు డబుల్ ద మూమెంట్ వస్తే కానీ మీరు ప్రాఫిట్ చేసుకోలేరు. సో మీకు యాక్చువల్గా డెల్టా ఎలా నడుస్తుంది, 0.5 డెల్టా ఉంటుంది. సో మీరు ₹50 దగ్గర మీరు కొన్నారు, నిఫ్టీ 2 పాయింట్లు మూవ్ అయింది, 2 పాయింట్లు మూవ్ అవుతే మీ ₹50 2 పాయింట్లు నిఫ్టీ మూవ్ అయితే ఇది 1 పాయింట్ మూవ్ అవుతుంది కాబట్టి ₹51 అవ్వాలి. కానీ బడ్జెట్ డే రోజు ఎప్పుడైతే ఐవి చాలా ఎక్కువ ఉంటుందో ఆ రోజు నిజంగా నిఫ్టీ 2-3 పాయింట్లు మూవ్ అవుతే ఇక్కడ డెల్టా వల్ల కొంచెం మూవ్ అవుతుంది కరెక్టే, కానీ ఎప్పుడైతే 1 పాయింట్ దిగినా కూడా మీ ప్రీమియమ్స్ ఇంకా ఎక్కువ పడిపోతాయి. సో ఆప్షన్ బయింగ్ ఆ రోజు చేయడం అంత రిస్కియస్ట్ ఏది ఉండదు. సో అందుకే మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పటికీ కూడా మార్కెట్లో నిజంగా వన్ సైడ్ స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది అన్న కన్ఫర్మేషన్ ఉంటే కానీ చేయకూడదు. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేసేది ఏంటంటే లాంగ్ స్ట్రాడిల్ అవ్వచ్చు, లాంగ్ స్ట్రాంగిల్ అవ్వచ్చు, ఇవి కూడా చేస్తుంటారు. సో దీంట్లో కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంట్రాడే వాలటిలిటీ ఎక్కువ ఉంది, ఇప్పుడు పైకి వెళ్తుందా కిందకు వస్తుందా నాకు తెలీదు, సో నేను కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ 2 బై చేసి పెట్టుకుంటాను అని అనుకుంటారు. సో నేను నా ఇన్నేళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అని అంటే లాంగ్ స్ట్రాడిల్ ఎవరెవరైతే చేశారో ఎవ్రీ ఇయర్ నష్టపోయారు. ఎందుకనంటే ఇప్పుడు మీరు నార్మల్గా కాల్ ఆప్షన్ కొంటున్నారు, పుట్ ఆప్షన్ కొంటున్నారు, రెండిటివి ఐవీస్ ఎక్కువ ఉన్నాయి, రెండింటిది మార్కెట్లో విక్స్ ఎక్కువ ఉండడం వల్ల మీరు బై డిఫాల్ట్ ఎక్కువ ప్రీమియం ఇచ్చి కొనుక్కుంటున్నారు. సో మార్కెట్ ఇప్పుడు మీరు నార్మల్గా కాల్ ఆప్షన్ని కొంటే
మార్కెట్ పైకి వెళ్ళాలి, అది కూడా మీరు అనుకున్న దానికంటే డబల్ వెళ్ళాలి, అప్పుడే మీరు ప్రాఫిట్ చంపేస్తారు. దానిదే ప్రాబబిలిటీ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, కాల్ ఆప్షన్ని బై చేశారు, పుట్ ఆప్షన్ని బై చేశారు. సో ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ సపోజ్ మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే మీ కాల్ ఆప్షన్ బై డిఫాల్ట్ ఏదైతే ఐవి పెరిగిందో, ఏదైతే వాలిటిలిటీ ఉందో దానికంటే ఎక్కువ మూవ్ అవ్వాలి. సెకండ్, ఏదైతే పుట్ ఆప్షన్ మీకు లాస్ తీసుకొస్తూ ఉంటుందో దాన్ని కూడా క్యారీ చేసుకుంటూ ఇంకా ఎక్కువ మూవ్ అవ్వాలి. సో ప్రాబబిలిటీ ఒక్కసారి ఆలోచించారా, నార్మల్గా పాప మీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్కో మూవ్ అవ్వడానికే కష్టంగా ఉంది, అలాంటిది ఇంకొక దాన్ని కూడా డ్రాగ్ చేసుకుంటూ ఇంకా మూవ్ అవ్వాలి. సో నిర్మలా సీతారామన్ లాంటి క్యాండిల్ ఏదైనా వస్తే తప్పితే లాంగ్ స్ట్రాడిల్ చేసిన వాళ్ళు లేదా లాంగ్ స్ట్రాంగిల్ చేసిన వాళ్ళు బడ్జెట్లో ప్రాఫిట్ అనేది చేసుకోలేరు, అండ్ దాని ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ ఉంది. సో అది కూడా చేయకండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుందంటే, సరే ఐవీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందేమో, సో మేము ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం ఆ రోజు ఐవీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో దాని మీద మేము ప్రాఫిట్ చేసుకుంటామని చెప్పి అలా ఆప్షన్ సెల్లింగ్ చేసే లాంటి కేటగిరీ కూడా ఉంటారు, వాళ్ళ సంగతి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా నేను 2 కేస్ సినారియోస్ బ్యాక్ టెస్ట్ చేశాను. సో ఈ 2 కేస్ సినారియోలో ఇప్పుడు మనం ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఏం చేస్తాము, సపోజ్ షార్ట్ స్ట్రాడల్ చేసాం అనుకుందాం, నెక్స్ట్ ఇంకొకటి షార్ట్ స్ట్రాంగిల్ చేసాం అనేసి అనుకుందాం. అగైన్ ఇది కొంచెం టెక్నికల్గా అవుతుంది, కొంచెం ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమవుతుంది, బిగినర్స్కి కొంచెం అర్థం కాకపోవచ్చు, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ సింప్లిఫై చేయాలంటే షార్ట్ స్ట్రాడల్ అంటే ఏంటి, ఎట్ ద మనీ అవ్వచ్చు, లేకపోతే ఏ స్ట్రైక్ అయినా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ని మనం సెల్లింగ్ కనుక చేసామంటే అది షార్ట్ స్ట్రాడల్. 2 డిఫరెంట్ స్ట్రైక్స్ అవుట్ ఆఫ్ ద మనీలు, 2 ఆప్షన్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ మనం సెల్ చేసామంటే అది షార్ట్ స్ట్రాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో స్టాప్ లాస్ ఏదైతే పెడతామో ఇది 2 విధాలుగా పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటి, నేను ఒక కాల్ ఆప్షన్ సెల్ చేశాను, ఒక పుట్ ఆప్షన్ సెల్ చేశాను, ఇది 100 రూపాయలకి సెల్ చేశాను, ఇది 100 రూపాయలకి సెల్ చేశాను, ఇది 130 వెళ్తే నేను ఎగ్జిట్ అయిపోతాను, ఇది 130 ఎగ్జిట్ అయిపోతాను అని చెప్పి ఇండివిజువల్ లెగ్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అది ఒక 1 కేస్ సినారియో. సెకండ్ సినారియో ఏంటి, నేను రెండిటిని కంబైన్డ్గా ఒక స్టాప్ లాస్ పెట్టుకుంటాను ఆన్ పిఎన్ఎల్ అని కూడా చేస్తుంటారు. అంటే ఏంటి, నేను ఇది 100 రూపీస్కి సెల్ చేశాను, ఇది కూడా 100 రూపీస్కి సెల్ చేశాను, సో 200 రూపీస్ ప్రీమియంని నేను కలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మార్కెట్ ఒకవేళ మూమెంట్ ఇస్తూ ఉంటే నా పిఎన్ఎల్లో ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ లాస్ వచ్చింది అని అనుకుంటే నేను మాన్యువల్గా ఎగ్జిట్ అయిపోతా అని చెప్పి పిఎన్ఎల్ స్టాప్ లాస్ కూడా పెట్టుకుంటారు. సో ఇక్కడ నేను చేసిన బ్యాక్ టెస్టింగ్లో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇంట్రాడే వాలిటిలిటీ పైకి కిందకి మూమెంట్ జిగ్జాగ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే పిఎన్ఎల్ స్టాప్ లాస్ పెట్టుకుంటారో వాళ్ళకి ఎక్కువ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళు ఎక్కువ నష్టపోతారు. కానీ ఎవరైతే సింగిల్ లెగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారో, అంటే కాల్ ఆప్షన్కి సపరేట్గా పుట్ ఆప్షన్కి సపరేట్గా ప్రీమియం బేస్డ్ స్టాప్ లాస్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి ప్రాబబిలిటీ కొంచెం బెటర్గా ఉంది అని చెప్పి బ్యాక్ టెస్ట్ చెప్తోంది. బట్ అగైన్ ఇది ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ మాత్రమే చేయగలిగేది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఆప్షన్ సెల్లింగ్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు అనుకోండి, ఫ్యూచర్స్లో నేను మీకు చెప్పాను కదా, మీరు ఆప్షన్ బయింగ్లో చేస్తే మీరు ఎంతైతే క్యాపిటల్ పెట్టారో 10,000 15,000 అంతే పోతుంది. కానీ ఫ్యూచర్స్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లింగ్ అవ్వచ్చు, మీరు రాంగ్ సైడ్ కనుక ఉన్నారు పొరపాటున అంటే సింగిల్ డే 50,000 1,00,000 రూపాయలు కూడా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా సింగిల్ లాట్ మీద. కాబట్టి మీరు యాజ్ అ బిగినర్గా అయితే షార్ట్ స్ట్రాటజీలు షార్ట్ స్ట్రాంగిల్ లాంటి షార్టింగ్ స్ట్రాటజీస్ చెయ్యకండి. ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారో, లేదు మాకు మార్కెట్లో 100% మేము ఆ రోజు ట్రేడ్ చేయాల్సిందే అని అనుకుంటే ఫస్ట్ మ్యాక్సిమం లాస్ ఎంత తీసుకోవాలనుకుంటున్నారో డిఫైన్ చేసుకోండి. డిఫైన్ చేసుకున్న తర్వాత షార్ట్ స్ట్రాటజీ షార్ట్ స్ట్రాంగిల్ చేసేటప్పుడు పిఎన్ఎల్ మీద స్టాప్ లాస్ కాకుండా ఇండివిజువల్ లెగ్స్ మీద స్టాప్ లాస్ పెట్టుకుంటే ప్రాబబిలిటీ కొంచెం బెటర్ ఉందని తెలుస్తుంది. బట్ అది కూడా గ్యారంటీ అనేది లేదు. మరి ఇదేమో ఆప్షన్ సెల్లర్స్కి చెప్పాము, మరి ఆప్షన్ బయ్యర్స్కి ఎలాంటి యూజ్ లేదా, లేకపోతే వాళ్ళకి ఏది లేదా అంటే, ఆప్షన్ బయ్యర్స్ మీరు కూడా బుల్ కాల్ స్ప్రెడ్ అవ్వచ్చు, లేకపోతే బేర్ పుట్ స్ప్రెడ్స్ అవ్వచ్చు. అంటే ఏంటి, మీరు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని బై చేస్తారు, ఫార్ కొంచెం ఓటీఎం ఆప్షన్ని సెల్ చేస్తారు. సో అలాంటివి ఏవైతే స్ట్రాటజీస్ ఉంటాయో అది కూడా మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ కన్విక్షన్తో, అంటే ఇక్కడ నుంచి నిఫ్టీ గ్యారంటీగా ఒక 200-250 పాయింట్స్ మూవ్ అవుతుంది అని ఇలాంటి కన్విక్షన్లు ఉంటాయి చూడండి, 100% మూవ్మెంట్ వస్తుంది అని చెప్పి, అలాంటప్పుడు ఇలాంటి స్ప్రెడ్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకుంటే కొంచెంగా మీకు డెల్టా అనేది ఉంటుంది, కొంచెం ఎడ్జ్ ఉంటుంది. సో మీరు బెటర్గా ఉంటారు నేకెడ్ ఆప్షన్ బయ్యింగ్ కంటే, అది బెటర్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది లేదా మనసులో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, స్టాప్ లాస్ పెట్టేటప్పుడు కూడా మనం స్టాప్ లాస్ జంప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి మనం నమ్మాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఏమనుకున్నాము, షార్ట్ స్ట్రాటజీలో షార్ట్ స్ట్రాంగిల్లో చేస్తుంటే సింగిల్ లెగ్లో మనము
ఇండివిజువల్ స్ట్రైక్ మీద స్టాప్ లాస్ పెట్టుకుంటే బెటర్ ప్రాబబిలిటీ ఉంటుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది విత్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు 100 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాం. నేను 30% స్టాప్ లాస్ పెడుతున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో అదంటే ఏంటి, 130 రూపీస్ దగ్గర, అంటే 100 నుంచి 130 వెళ్తే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను అని చెప్పి మీరు సిస్టంలో స్టాప్ లాస్ పెట్టేశారు అనుకుందాం. కానీ బడ్జెట్ రోజు న్యూస్ ఫ్లో అవుతుంటుంది, వాలటిలిటీ ఉంటుంది, ఐవీస్ సడన్గా స్పైక్ అవుతుంటాయి, గామా బూస్ట్లు వస్తూ ఉంటాయి, డెల్టా స్పైక్ అవుతుంటుంది. ఇలాంటివి ఎప్పుడైతే అవుతాయో సడన్గా ఇలా టక్కుమని 100 నుంచి 130 కాకుండా 140కి వెళ్ళిపోతుంది ప్రీమియం ప్రైస్. అంటే ఏమైంది, మీ స్టాప్ లాస్ ఏదైతే మీరు సిస్టంలో పెట్టారో అది కూడా జంప్ అవుతుంది. అంటే 130 ఎగ్జిక్యూట్ అవ్వదు, 140కి వెళ్ళిపోతుంది, 150కి వెళ్ళిపోతుంది. సో అందుకనే బడ్జెట్ రోడ్ ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే సిస్టంలో స్టాప్ లాస్ పెట్టాం కదా అది ఎగ్జిట్ అయిపోతుందిలే అని అనుకున్నారు, చాలా పెద్ద పొరపాటు. లేదు, సిస్టంలో ఎస్ఎల్ఎం ఆర్డర్ అంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టారనుకోండి, అప్పుడు కూడా కష్టమే. ఎందుకు అనంటే 130 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టారు, సడన్ గా ఫ్రీ ట్రేడ్ లాంటిది వచ్చింది లేదా ఇంజెక్షన్ ట్రేడ్ లాంటిది వచ్చింది, సడన్ గా 150, 160, 180, 200 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది, మీరు అనుకున్న దానికంటే చాలా పెద్దగా లాస్ చేసుకుంటారు. సో గుర్తుపెట్టుకొని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్లు పెట్టుకోండి. అండ్ ఒకవేళ అది ఎగ్జిక్యూట్ అవ్వకపోతే అప్పటికప్పుడు మాన్యువల్గా దాన్ని మోడిఫై చేసి ఇంకొక లిమిట్ ఆర్డర్ పెట్టేలాంటి స్పీడ్ మీకు ఉండాలి, ఆ ఎఫిషియన్సీ మీకు ఉండాలి. అది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్కే ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్లో చెప్పింది ఏంటి, ఈ స్ట్రాంగిల్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేయండి, బిగినర్స్ ట్రై చేయకని చెప్తాను కదా, ఎందుకంటే దాని రీజన్స్ అన్ని ఇవి. సో స్టాప్ లాస్ పెట్టేటప్పుడు కూడా స్టాప్ లాస్ జంప్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి మనసులో పెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ట్రేడర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, బిడ్ అండ్ ఆస్క్ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఉంటుంది చూడండి, దాన్ని కూడా మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అనంటే, ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా వాచ్ లిస్ట్లో మనం ఏదైనా స్ట్రైక్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఏదైతే ప్రైస్ కనిపిస్తుందో ఆ ప్రైస్ ఓన్లీ బిడ్ ప్రైస్ మనకు కనిపిస్తుంది, ఆస్క్ ప్రైస్ మనకు కనిపించదు. బిడ్ ప్రైస్ అంటే ఏంటి, బయ్యర్ ఏ ప్రైస్కి అయితే కొనాలనుకుంటున్నాడో ఆ ప్రైస్ మనకి కనిపిస్తుంది. కానీ సెల్లర్ ఏ ప్రైస్కి అమ్మాలనుకుంటున్నాడో అది మనకి ఆస్క్ ప్రైస్లో కనిపిస్తుంది. అండ్ నార్మల్ ఇన్ రెగ్యులర్ డే టు డే జనరల్ మార్కెట్లో మీరు చూసుకుంటే, సపోజ్ బిడ్ ప్రైస్ 100 రూపీస్ ఉంది అనుకోండి, ఆస్క్ ప్రైస్ కూడా 100లో ఉంటుంది, లేకపోతే 100.05, 100.1, 100.2 అలా ఒక 5, 10, 20 పైసల మధ్యలోనే డిఫరెన్స్ ఉంటుంది. కానీ బడ్జెట్ రోజు ఎప్పుడైతే వాలటిలిటీ చాలా హై ఉంటుందో ఎవ్వరూ కూడా మార్కెట్ ఆర్డర్స్ ఎక్కువ యూజ్ చేయరు, అందరూ లిమిట్ ఆర్డర్స్ని యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, బిడ్ ప్రైస్ ఏమో 100లో ఉంటుంది, ఆస్క్ ప్రైస్ ఏమో 110లో ఉంటుంది. అంటే ఏంటి, మీరు మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ కొట్టారనుకోండి, 100 రూపీస్ దగ్గర ఎంటర్ అవ్వాల్సిన మీరు 110 రూపీస్ దగ్గర ఎంటర్ అవుతారు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆల్రెడీ ఐవీలు ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంది, దానితోడు స్టాప్ లాస్లు స్కిప్ అవుతున్నాయి, దాని మీద మళ్ళీ మీకు ఈ బిడ్ అండ్ ఆస్క్లో కూడా ఇంకొక 10 రూపాయలు డెల్టా లాస్ అయింది. చూసారా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. సో మీరు అప్పుడు ఏం చేయాలి, ఆప్షన్ బయ్యర్గా లేదా స్ప్రెడ్ తీసుకున్న ఏది చేస్తున్నా మీరు ఏం చేయాలంటే, ఆర్డర్లో ఎంటర్ అవుతున్నాను అని అంటే 100% లిమిట్ ఆర్డరే పెట్టాలి. అంటే నేను లిమిట్ ఆర్డర్ 100 పెడతాను అంటే, ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు మనము 2 ప్రైజ్లు ఇవ్వాలి కదా, ఒకటి మనం ఎంటర్ అవ్వాల్సిన ప్రైజ్, దాని తర్వాత ట్రిగ్గర్ ప్రైజ్ ఒకటి ఇస్తాము, లిమిట్ ప్రైజ్ ఒకటి ఇస్తాం. సో 100 రూపీస్ ప్రీమియం మనకు కనిపిస్తుంది అంటే 100 రూపీస్ ట్రిగ్గర్ పెట్టి 101 రూపీస్ మ్యాక్సిమం మనం లిమిట్ ప్రైస్ పెడితే ఈ ప్రైస్ బ్యాండ్ మధ్యలోనే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ట్రేడర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు బడ్జెట్ డే రోజు ట్రేడ్ తీసుకుంటూ ఉంటే మనకి ఏదైతే మార్కెట్ ఆర్డర్ ఉంటుంది అది యూజ్ చేయకండి, లిమిట్ ఆర్డర్స్ యూజ్ చేయండి. అండ్ దాంట్లో కూడా ఒకవేళ అది జంప్ అవుతే ఇమ్మీడియట్గా మోడిఫికేషన్స్ కూడా చాలా క్విక్గా చేసుకునేలాగా మీరు ఉండాలి. ఇంకా ఫైనల్గా ట్రేడర్స్కి, చాలా స్పెసిఫిక్గా ట్రేడర్స్ అంటున్నాను, వీళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బడ్జెట్ రోజు న్యూస్ అవ్వచ్చు, లేకపోతే డిస్కషన్స్ అవ్వచ్చు, ట్విట్టర్లో థ్రెడ్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు ఏమైనా స్టోరీలు పెడుతూ ఉండొచ్చు, ఇవన్నీ మీరు ఫాలో అవ్వకండి. ఎందుకు అంటే ఇదంతా మీకు ఇంకా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్లో ఏదో వచ్చింది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇప్పుడు తగ్గించేస్తామనేదో న్యూస్ ఫ్లోట్ అవుతుంది. సో అలా ఉందనుకోండి, అది మార్కెట్స్కి పాజిటివ్ కాబట్టి సడన్గా మార్కెట్స్ పైకి వస్తుంది. లేదు రేపు పొద్దున ఇంకోటి ఏదో అన్నారు అనుకోండి, సడన్గా మార్కెట్ క్రాష్ అవుతుంది. లేదు ఇంకేదన్నా అయిందంటే కంప్లీట్గా న్యూస్ బేసిస్లో పైకి కిందకి వాలటిలిటీ అనేది మూవ్ అవుతుంది. ఒక్కొక్కసారి మూవ్ ఆల్రెడీ వచ్చేస్తుంది, న్యూస్ తర్వాత వస్తుంది, లేదా న్యూస్ వస్తుంది, మూమెంట్ రాదు. సో ఇలాంటి చాలా రకరకాల కాంబినేషన్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో మీరు యాజ్ అ ట్రేడర్గా ఫస్ట్ అయితే
సైడ్కి ఉండండి. మీరు యాజ్ అ బిగినర్గా ట్రేడ్ చేయకండి. నేను చెప్పినట్టు నా మాట వినండి. లేదు నేను ఆ రోజే ట్రేడ్ చేయాల్సిందే, నాకు ఇంకా లైఫ్లో నాకు ఇంకే రోజు దొరకలేదు, నాకు బడ్జెట్ డే రోజే నేను ట్రేడ్ చేయాలి, ఏదేమైపోయినా నేను ఇది ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకోవాలి అని గట్టిగా కూర్చున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే న్యూస్ అవి ఇవి అన్నీ బంద్ చేసి మీకు కావాల్సింది ఏంటి, మీరు ట్రేడ్ దేంట్లో చేస్తున్నారు, చార్ట్ని చూసి ట్రేడ్ చేస్తున్నారు, నిఫ్టీ చార్ట్ పెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టుకోండి, మీరు ఏ ఇండెక్స్లో చార్ట్ ట్రేడ్ చేస్తున్నారో ఆ చార్ట్ని పెట్టుకోండి. చార్ట్కి ప్రీమియం ఉంటుంది కదా, ప్రీమియం చార్ట్ పెట్టుకోండి. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ నా స్పాట్ ఎలా మూవ్ అవుతుంది, నా ఆప్షన్ చార్ట్ ఎలా మూవ్ అవుతుంది, రెండింటిని కంపేర్ చేసుకొని మీకు గ్రీక్స్ అవ్వచ్చు లేకపోతే ఆప్షన్ చైన్ అవ్వచ్చు ఎలా మూవ్ అవుతుంది, ఓఐ ఎలా షిఫ్ట్ అవుతుంది, ఇవన్నిటి బేసిస్ మీద మీరు ట్రేడ్ అనేది తీసుకోండి. కానీ న్యూస్ పొరపాటున కూడా చూడకండి. అది చూసారు అనుకుంటే మీరు డెఫినెట్గా నష్టపోతారు. సో ఫైనల్గా వీడియోలో కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఎవరైతే బిగినర్ ట్రేడర్స్ ఉంటారో ఈ ట్విట్టర్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, అందరూ బడ్జెట్ 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 మాట్లాడేసి దాన్ని అన్నీ ఒక హైప్ క్రియేట్ చేసి ఓ ఈవెంట్కి ఒక హైప్ని తీసుకొచ్చేస్తారు. ఇవాల్టి రోజే మీరు డబ్బులు సంపాదించగలుగుతారు, ఇవాళే మీరు కరోడ్పతి అయిపోతారు, ఇవాళే మీరు జాక్పాట్ రోజు అని చాలా మంది ఎవరైతే యాక్చువల్గా ప్రొఫెషనల్స్ కాదో, ఎవరైతే యాక్చువల్గా మార్కెట్లో ట్రేడ్ చేయరో వాళ్ళు క్రియేట్ చేసే నాయిస్ ఇది. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తేనే వాళ్ళ దందా నడుస్తుంది, వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, మీరు వాళ్ళని నమ్ముతారు, రేపు పొద్దున వాళ్ళు పెయిడ్ టిప్స్ ఇస్తే వాళ్ళకి డబ్బులు పే చేయాలి. ఇవన్నీ జరగాలంటే ఆ నాయిస్ క్రియేట్ అవ్వాలి. సో వాళ్ళు చేసే ఆ నాయిస్కి మీరు పడిపోకుండా మీరు కామ్గా పేషెంట్గా మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకు అనంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు అసలు బడ్జెట్ రోజు మేము ట్రేడే చేయము. ఎందుకు, నాకు సర్టనిటీ ఇంపార్టెంట్. నాకు మార్కెట్లో నేను ప్రిడిక్ట్ చేసే మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పి నాకు గ్యారంటీ, నాకు కన్ఫర్మేషన్ ఎక్కువ ఉండాలి. నేను ప్రైస్ని ఎలా రీడ్ చేస్తున్నానో ప్రైస్ అలాగా మూవ్ అవ్వాలి. నాకు ట్రేడింగ్ డేస్ చూసుకుంటే మొత్తం ఇయర్లో 220, 230, 240 ఏమో ట్రేడింగ్ డేస్ ఉంటాయి. నేను అన్ని రోజులు వదిలేసుకొని నాకు బడ్జెట్ ఒక్క రోజు మీద నా లైఫ్ డిపెండ్ అవుతుందా? అవ్వదు. మిగతా అన్ని రోజుల్లో యాక్చువల్గా ప్రాపర్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మూమెంట్ ఉంటుంది కాబట్టి నేను అవి క్యాప్చర్ చేసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ మీరు సింగిల్ డే మూమెంట్ అంటే వన్ సైడెడ్ మూమెంట్స్ మీరు త్రూఅవుట్ ద ఇయర్ ఎన్ని రోజులు వస్తుంది అని చూసుకుంటే బడ్జెట్ రోజు తప్ప మీకు ఇంకొక మేబీ ఒక 100 డేస్ దొరుకుతుంది ఇయర్ మొత్తంలో. మీరు అలాంటి డేస్ని ఐడెంటిఫై చేసుకొని క్యాపిటలైజ్ చేసుకోవడానికి. సో నాలాంటి ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు బడ్జెట్ని యాజ్ అ ఈవెంట్గా చూస్తారు. ఆ రోజు న్యూస్ వస్తుంది లేకపోతే ఏదైనా అప్డేట్స్ వస్తున్నాయి అవి ఇవన్నీ కన్జ్యూమ్ చేసుకుంటాం. కానీ యాక్టివ్గా ట్రేడింగ్ ఎప్పుడు మాలాంటి ప్రొఫెషనల్స్ చేయరు. సో మీరు బిగినర్స్ కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరో పెట్టిన స్క్రీన్ షాట్స్, ఎవరో పెట్టిన ఏదో నెరేటివ్ వల్ల మీరు మూవ్ అయ్యి చేసుకున్నారనుకుంటే డబ్బులు అనేది నష్టపోతారు. కాబట్టి లేదు నాకు ఆ ఫ్లేవర్ కావాలి, నాకు బడ్జెట్లో ట్రేడ్ చేసే ఆ కిక్ కావాలి, ఆ ఇంట్రెస్ట్ కావాలి అని అనుకున్నప్పటికీ పోర్ట్ఫోలియోలో నేను ఎంత లాసే మ్యాక్సిమం ఇవాల్టి రోజున తీసుకుంటానని కన్ఫర్మ్గా పెట్టుకొని మ్యాక్సిమం అంతతోనే ట్రేడ్ తీసుకోండి. ప్రాఫిట్ వచ్చిందా వెల్ అండ్ గుడ్, లాస్ వచ్చిందా ఎక్కువ రిగ్రెట్ ఉండదు, ఎందుకంటే మనం డిసిప్లిన్ అనేది ఫాలో అయ్యాం కాబట్టి. సో హిస్టారికల్ గా బడ్జెట్ డే టు డే ఎండ్ బేసిస్ లో, క్లోజింగ్ బేసిస్ లో ఎలాగ మూవ్ అయింది, ఇంట్రాడే బేసిస్ లో ఎలా మూవ్ అయింది, అండ్ ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేయాలంటే ఆప్షన్ బయ్యర్ గా ఏం చేయొచ్చు, సెల్లర్ గా ఏం చేయొచ్చు, ఎక్కడ మీరు కేర్ఫుల్ గా ఉండాలి స్టాప్ లాస్ పెట్టేటప్పుడు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దీని రిలేటెడ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ లో అడగడం మర్చిపోకండి. ఎందుకు అనంటే ఈ వీడియో మీకు ఫ్రైడే లేదా సాటర్డే వస్తుంది, సండే మనకి బడ్జెట్ ఉంది. ఆ రోజు మీరు ట్రేడ్ చేస్తున్నారు అంటే మీ ఫుల్ క్లారిటీ ఉండాలి, మీకు మైండ్ అంతా చాలా క్లియర్గా ఉండాలి మీకు. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో అడగడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో కింద మీరు ఎన్ని కమెంట్స్ చేస్తే మీరు అంత క్లారిటీ ఆఫ్ థాట్తో ఉంటారు. బడ్జెట్ రోజు ట్రేడ్ చేయాలన్నా లేదా బడ్జెట్ రోజు ప్రైస్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయాలంటే కూడా మీరు చాలా క్లారిటీతో ఉంటారు. సో ఈ వీడియో బడ్జెట్ రోజు ట్రేడ్ చేద్దాం అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి షేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నాకు నా తెలుగు వాళ్ళు బడ్జెట్ రోజు లాస్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళ వరకు నా మెసేజ్ వెళ్ళాలి అని అంటే మీరందరూ వీడియో ఇక్కడ వరకు ఎవరైతే చూసారో లైక్ చేయడంతో పాటు కింద కమెంట్ పెట్టడంతో పాటు మీ వాట్సాప్ గ్రూప్లో అవ్వచ్చు, ఫ్యామిలీ గ్రూప్స్లో అవ్వచ్చు షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళడం ఇంపార్టెంట్. సో ఈ వీడియో ఇంకా ఎలా అనిపించింది, ఇంకా ఫ్యూచర్ వీడియోస్ మీకు ఏది కావాలి అంటే బడ్జెట్ వచ్చిన తర్వాత అనాలిసిస్ కూడా మీద కూడా మీకు వీడియోస్ కావాలా, అవన్నీ మీ థాట్స్ కూడా కింద కమెంట్స్లో యాడ్ అనేది చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్, ఎక్కడ పెయిడ్ కాల్స్ అలాంటివి ఏమి ఉండవు. ఎవ్రీ వీకెండ్ నేను వచ్చి లైవ్ Q&A చేస్తాను. సో నాతో డైరెక్ట్గా మాట్లాడే ఆపర్చునిటీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా వస్తుంది. కాబట్టి దానికోసం మీరు జాయిన్ అనేది అయిపోవచ్చు. అండ్ ఇంకా ఏదైనా సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా కింద కమెంట్స్లో ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.